కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు. పిల్లలారా, అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగకున్నట్లు వారికి కోపము పుట్టించకుడి. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ మధ్యాహ్న వేళ మరొకసారి కుటుంబ నిర్మాణము, బాధ్యత అనే అంశాలు ప్రభా మేము నెమరు వేసుకుంటుండగా, మీ లేఖనాల్లోంచి మీ ఉద్దేశాన్ని మాకు వ్యక్తపరుస్తూ నేటి సామాజిక స్థితిగతులను పోల్చి చూసుకుంటూ సవరించుకున్నటకు, సరిచేయబడుటకు మీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. స్నేహితులారా, ఉదయకాలం రిలేషన్షిప్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ అనే అంశాన్ని మనం ధ్యానం చేసాం. ఇది ఫ్యామిలీ రిట్రీట్ కాబట్టి పెద్దలు మాత్రమే, అనగా వివాహితులు మాత్రమే, లేకపోతే వివాహాల కొరకు ఎదురు చూచువారు మాత్రమే ఇక్కడ ఉంటారు. పిల్లలు ఉండరు, చిన్న బిడ్డలు ఉంటారు. కాబట్టి పిల్లలకు చెప్పవలసిన అంశాన్ని నేను దాటవేయాలి అనుకుంటున్నాను. మరి బిడ్డల పట్ల మన పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఇన్ ద ప్రజెంట్ కాంటెక్స్ట్, నేటి సమకాలీన పరిస్థితుల నేపథ్యంలో బిడ్డల్ని ఎలా పెంచాలి, ఎలా పెంచుతున్నాం అనే అంశాలు నేను క్లుప్తంగా మీతో షేర్ చేయాలని తలుస్తున్నాను. సాధారణంగా మధ్యాహ్న సమయం కొంత అలసటతో కూడిన సమయం, విశ్రాంతి, విరామం కోరుకునే సమయం. మా చర్చిలో అయితే నిద్రపోయే సమయం. సో నిద్రపోకుండా మేల్కొల్పాలంటే, లేకపోతే మేల్కొని ఉండగలిగే రీతిగా మాట్లాడాలంటే నాకు వల్ల కాదు. కొన్ని అనగా చాలాసార్లు ప్రసంగాలు, కొన్నిసార్లు హాస్యాస్పదమైన కొన్ని అంశాలు చొప్పించి కాంగ్రిగేషన్ అలైవ్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే, చెప్పాలనుకున్న సబ్జెక్ట్ నుంచి మనము డీవియేట్ అవుతాం. అల్టిమేట్లీ బయటికి వెళ్తే పాస్టర్ గారు చాలా బాగా చెప్పారు, ఏం చెప్పారంటే ఆ కథే జ్ఞాపకం ఉంటుంది. సో డిస్ట్రాక్టివ్ ఎలిమెంట్స్ అనేవి కొన్నిసార్లు చాలా కష్టం. దేవుని వాక్యంలో డీప్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన సాధన అవసరం, స్టడీ అవసరం. ఆ సాధనలోంచి దేవుని వాక్యం దగ్గర జుంటి తేనె మా దాళ్ళ కన్నా మధురమైన, we get a lot of information while we are digging into the truths of the Bible. దేవుని వాక్యం తెలుసుకోవాలంటే దేవుని వాక్యంలోనే పరిశోధించాలి, దేవుని వాక్యంలోనే పరిశోధించాలి. బయట కథలు మనకు somehow it is not my pattern of sharing. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న క్విజ్ లాంటివి చెప్తాను మిమ్మల్ని అలర్ట్గా ఉంచడానికి. ఆ తర్వాత క్వశ్చన్ అవర్లో మీరు చెప్తే చెప్పండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో కెరీతు వాగు దగ్గరికి ఒక సేవకుడు వెళ్తాడు. ఎవరండి ఆయన? ఏలియా వెళ్తాడు. ఓకే, ఆ ఏలియాకు ఆహారం ఎవరు తెచ్చారు? కాకులు తెచ్చారు. ఏం తెచ్చారు? రొట్టె మాంసం. ఓకే, దిస్ ఈజ్ ఫ్యాక్ట్ కదండి. ఏలియా కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు, కాకులు ఆహారం తెచ్చారు, రొట్టె మాంసం తెచ్చారు. మీ మేధస్సుకు ఒక ప్రశ్న ఏంటంటే, కాకులే ఎందుకు? కాకులే ఎందుకు? అలాగే కాకులు రొట్టెనిచ్చి, మీరు తర్వాత చెప్పండి, నేను క్వశ్చన్ అవర్లో జవాబు చెప్పండి. కాకులు రొట్టెనిచ్చి ఏం తీసుకెళ్ళాయి? మూడో ప్రశ్న ఏంటంటే, రొట్టె అన్నప్పుడు రొట్టె ఎవరొకరు చేయాలి కదా. కాకులు రొట్టె చేసుకుని వచ్చాయా, పిండి తీసుకెళ్ళాయా?
కాకులు తీసుకెళ్ళింది రొట్టె, మాంసం. సో రొట్టె చేసుకొని తీసుకెళ్ళారా, పిండి తీసుకెళ్ళిందా, లే పిండి అయితే ఎలా తీసుకెళ్ళాయి, రొట్టె అయితే ఎవరు చేశారు? సో విల్ బి గెటింగ్ ద ఆన్సర్స్ ఆల్ ఫ్రమ్ బైబిల్ ఓన్లీ. ఎప్పుడు మనము అది చదివినప్పుడు కొన్ని ప్రశ్నలు మనం వేసుకోవాలి. నేను ఇప్పుడు వేసిన ప్రశ్నలే వేసుకున్నప్పుడు ఆ ప్రశ్నల జవాబు కోసం అక్కడే వెతకాలి. అప్పుడు మనకు కావాల్సిన జవాబులు ప్రాబబిలిటీస్ దొరుకుతాయి. ఎగ్జాక్ట్గా దొరకకపోయినా ప్రాబబిలిటీస్ దొరుకుతాయి. నేను క్వశ్చన్ అవర్లో కాబట్టి మీకు చూపిస్తాను. ఈ మెసేజెస్ కూడా రికార్డ్ అవుతున్నాయి. మీకు కావాలనుకుంటే ఎవరికైనా డిస్టర్బింగ్ ఫ్యామిలీస్ ఉండి వారికి షేర్ చేసుకోవాలనుకుంటే ఎక్లేషియా ECCLESIA బ్యాప్టిస్ట్ ఫెలోషిప్ అనే యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీకు ఈ మెసేజ్ కాదు మిగతాయి కూడా ఉంటాయి. డైలీ మార్నింగ్ 5 o'clock ప్రభుతో ప్రారంభం అనే కార్యక్రమం ఉంటుంది. దాంట్లో ఇప్పుడు సామ్స్ మీద, కీర్తనల మీద ధ్యానం చేస్తున్నాం. సో ఎవ్రీడే 1 verse or 2 verses మీద. సో బైబిల్ స్టడీ కొద్దిగా డీప్గా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే దిస్ నాట్ ఫర్ ద ప్రమోషన్ అండి, ప్రమోషన్ కొరకు నేను చెప్పడం లేదు. సో ఐ వాంట్ మోర్ టు బి ఎడ్యుకేటెడ్, ఎందుకంటే టైమ్ ఈజ్ షార్ట్ ఫర్ అస్. చాలా స్వల్పంగా ఉంది సమయం. మనకు రాబోయే దినాలు ఎలా ఉన్నాయంటే మనలో భయం ఉంది కదండి. రాబోయే దినాల్లో ఏ ప్రభుత్వం వస్తుందో, స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ ఎటువంటి తీర్మానాలు తీసుకుంటారో అనేది ఒక భయం ఉంది. ఆ భయం నేపథ్యంలో బహుశా నా ఉద్దేశం, నేను అనుకుంటాను రాబోయే 10 years లోపల ఆలయాలు ఉండవు. ప్రతి గృహము ఒక ఆలయం అవుతుంది. ప్రతి తల్లి, ప్రతి తండ్రి యాజకుడు కావాల్సి వస్తుంది. తమ బిడ్డలకు వాళ్ళే ఆత్మీయ ఆహారాన్ని అందించాల్సి వస్తుంది. సో వి డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు ద నెక్స్ట్ జనరేషన్. ఈ మాటలు కూడా ఎందుకు చెప్తున్నా అంటే ద ఫెయిత్ ఆఫ్ అవర్ ఫాదర్స్ మేక్స్ నో డిఫరెన్స్ ఇన్ అస్ అన్లెస్ ఇట్ బికమ్స్ అవర్ ఓన్ ఫెయిత్. మన తల్లిదండ్రుల యొక్క విశ్వాసం కానీ, ఆధ్యాత్మిక క్రమశిక్షణ కానీ, దేవుని పట్ల, దేవాలయం పట్ల వారికి ఉన్న శ్రద్ధాశక్తులు కానీ మనకు లేవు, మన బిడ్డలకు అసలు లేవు. అనగా మనమే కాలానుగుణంగా ఆధ్యాత్మికంగా ఒక్కొక్క స్థాయి దిగజారిపోతున్నాం. మరి వారి స్థాయికి వచ్చినప్పుడు వారు శ్రమలు ఎదుర్కొనే రీతిగా వారు ఆధ్యాత్మిక శక్తిని, బలాన్ని పొందగలరా అంటే మన తరమే పొందలేదు. రెడీగా లేం, మనం సిద్ధంగా లేం. చాలాసార్లు వీ హ్యావ్ టు కాంప్రమైజ్ విత్ ద వరల్డ్, ద థ్రెట్స్ ఫ్రమ్ ద వరల్డ్. అటువంటి అనుభవాల మధ్య క్రైస్తవ విశ్వాసం, క్రైస్తవ సమాజం కొనసాగుతుంది. సో ఎవ్రీ పేరెంట్ హ్యాస్ టు బికమ్ ద ప్రీస్ట్ ఆఫ్ దేర్ ఓన్ ఫ్యామిలీ. వారి కుటుంబానికి యాజకులుగా అలా కావాలంటే దైవిక మర్మాలు ప్రతి తల్లి, ప్రతి తండ్రి లోతుగా అధ్యయనం చేయాలి. అదర్వైజ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అండ్ సెకండ్లీ, అనగా అవుట్ ఆఫ్ ద టాపిక్ నేను చెప్తున్నాను. సెకండ్లీ, we need not worry whoever comes. Unless until God permits. కనీసం మన వెంట్రుక కూడా ఎవరు పీకలేరు దేవుడు అనుమతి ఇవ్వకుండా. దినవృత్తాంతంలో 2వ గ్రంథము చివరి అధ్యాయంలో నెబుకద్నెజరు వచ్చి దేవాలయాన్ని నిర్మూలన చేస్తాడు. ఆ దేవాలయం నిర్మూలన చేయకముందు జరిగిన విషయం ఏంటంటే దేవుడు ఆ మందిరాన్ని విడిచాడు. అనగా దేవుడు దేవాలయాన్ని విడిచాడు. అది దేవాలయముగా కాకుండా ఆలయముగా మిగిలిపోయింది. ఇట్స్ ఓన్లీ ఎ టెంపుల్ వితౌట్ గాడ్. ఈరోజు చాలా ఆలయాలు అలాగే ఉన్నాయి. బాధాకరమైన విషయం ఏంటంటే ఆనాడు యేసుప్రభు వారిని సిలువ వేసినప్పుడు ఆయన మీద వేయబడ్డ పై వస్త్రం, ఆ రాజచిహ్నంగా పై వస్త్రాన్ని కొంతసేపు ఉంచారు. ఆయన సిలువ మోస్తున్నప్పుడు కొంతసేపు ఉంచారు. ఆయన శరీరం మీద ఉంచబడిన ఆ వస్త్రమును ముక్కలు చేయటానికి అన్యులైన రోమా సైనికులు ఇష్టపడక చీట్లు వేసుకుంటారు. దేన్నండి?
ఆయన శరీరం మీద కొన్ని నిమిషాలు ఉంచబడిన ఆ వస్త్రమును, శరీరం మీద ఉన్న వస్త్రాన్ని ముక్కలు చేయలేకపోయినా చీట్లు వేసుకుంటే ఈరోజు శరీరాన్ని కైమా చేస్తున్నాం మనం. సంఘం అంటే ఎవరండి? శరీరం, క్రీస్తు శరీరం. శరీరాన్ని ముక్కలు చెక్కలు చేసేస్తున్నాం. సో అది పరిస్థితి, నేటి పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే దారిని చూసే పోయేవారు అన్ని జనులు ఆ ఆలయం అనగా శరీరం వైపు, ఆ నేకెడ్ బాడీ ఆఫ్ క్రైస్ట్. ద టెంపుల్ అట్ ప్రజెంట్ ఈజ్ అ నేకెడ్ బాడీ ఆఫ్ క్రైస్ట్. దేవుని నగ్న దేహాన్ని చూచి ఈసీ అని ఎగతాళి చేస్తున్నారు, అవహాళన చేస్తున్నారు. దట్ ఈస్ ది నేకెడ్ ట్రూత్. నాట్ జస్ట్ అబౌట్ ఒంగోలు గురించి నేను మాట్లాడాలని. సో మెనీ ప్లేసెస్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, సో మెనీ కంట్రీస్. ఒకసారి నేను లండన్ వెళ్ళినప్పుడు ఒక గోపురం ఉంది, పెద్ద గోపురం ఉంది, పైన అర్ధచంద్రాకారంలో ఒక సింబల్ ఉంది. నన్ను తీసుకెళ్ళిన పాస్టర్ గారు అన్నారు, లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ ఎ చర్చ్, నవ్ ఇట్ ఈస్ ఎ మాస్క్ అన్నాడు. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ ఎ చర్చ్, నవ్ ఇట్ ఈస్ ఎ మాస్క్. క్రాస్ పోయింది పైన. దట్ ఈస్ ది ఫేట్. మనము దుఃఖించాలో, ఏడవాలో, రోధించాలో మాటలు లేవు దానికి. బట్ దేవుడు అనుమతించిన శ్రమలు రాబోతున్నాయి. ఎందుకంటే దేవాలయంలోంచి దేవుడు వెళ్ళిపోయాడు, ఆలయాలు మాత్రమే మిగిలాయి. ఆ ఆలయాన్ని నెబుకద్నెజరు పడగొట్టి వెళ్ళాడు, దేవాలయాన్ని కాదు. దానికి ముందుగా ఇర్మియా గ్రంథంలో నేను నా మందిరమును విడిచి ఉన్నానంటాడు. విడిచిన ఆ మందిరాన్ని నెబుకద్నెజరు వచ్చి, కాబట్టి మన హృదయం అనే ఆలయాలు ఆధ్యాత్మికంగా స్థిరంగా లేకపోతే, లీవ్ అబౌట్ ద బిల్డింగ్స్ అండ్ స్ట్రక్చర్స్, మన హృదయం అనే ఆలయాలు ఆధ్యాత్మికంగా స్థిరంగా లేకపోతే శ్రమలు తట్టుకోలేమండి. కాబట్టి వీ నీడ్ టు బికమ్ ద ప్రీస్ట్ ఆఫ్ అవర్ ఓన్ ఫ్యామిలీ, ఫర్ విచ్ వీ నీడ్ టు డిగ్ ఇన్ టు ద ట్రూత్స్ ఆఫ్ ద బైబిల్. దేవుని వాక్యంలో లోతుగా వెళ్ళాలి, అధ్యయనం చేయాలి. సమయం ఉండగానే, కాలం ఉండగానే దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా మన హృదయాల్లో భద్రపరచుకోవాలి. నాకు సరిగా గుర్తులేదు కానీ ఒక వ్యక్తిని దేవుని కొరకు చెరసాల్లో వేసి, ఆ వ్యక్తిని అనగా దేవుని కొరకు చెరసాల్లో వేసి ఆ వ్యక్తిని హింసించడానికి, ఇంకా బాగా గాయపరచడానికి బైబిల్లోని ఒక పేజీ చించి టాయిలెట్ పేపర్గా, టిష్యూ పేపర్గా ఇచ్చేవాళ్ళట. ఎవ్రీడే ఒక పేపర్ ఇచ్చేవాళ్ళట. ఆయన ఆ పేపర్ని, యు బిలీవ్ ఆర్ నాట్, నేను డీటెయిల్స్ పూర్తిగా తెలియదు, ఆ టాయిలెట్ పేపర్లన్నీ మడత పెట్టుకొని ఇచ్చిన ప్రతి పేపర్ని ఆయన బైబిల్ గ్రంథంగా మార్చుకొని చదువుకొని ధ్యానం చేసేవాడట. దట్స్ హౌ ద ఫెయిత్, ఆ కాలంలోంచి ఆ విశ్వాసము ట్రాన్స్మిట్ అయ్యి 2000 సంవత్సరాలుగా మనకు వచ్చింది. రాబోయే తరానికి మనము ఆ విశ్వాసాన్ని ఎంతవరకు ఇవ్వగలమో లేదో వీ నీడ్ టు ఎగ్జామిన్ అవర్ ఓన్ సెల్ఫ్. సో ఈ నేపథ్యంలో ఐఎమ్ సారీ, somehow I'm inspired to speak that. ఎవరినో ఉద్దేశించని కాదు, అందరిని ఉద్దేశించి, మనందరిని ఉద్దేశించి. ఇట్ స్పీక్స్ టు ఆల్ ఆఫ్ అస్. సో ఇక్కడ చదవబడిన వాక్య భాగం నేపథ్యంలో ఐ హ్యావ్ గివెన్ ఎ క్యాప్షన్, పేరెంటింగ్ ఇన్ఫాంట్స్ అండ్ యంగ్ అడల్ట్స్. ఈ రెండు వయస్సుల వారిని, మరి వారిని పెంపకములో తల్లిదండ్రుల యొక్క బాధ్యత అనే అంశాన్ని తీసుకొని ద ప్రజెంట్ కాంటెక్స్ట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, దాని పర్యవసానం ఏంటి, దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఈ 3 అంశాలు నేను క్లుప్తంగా షేర్ చేసుకోవాలని తలస్తున్నాను. వినే మీకు ఎంత ఆయాసంగా ఉంటుందో. ఫుల్గా భోజనం చేసిన పాస్టర్ గారు మంచి భోజనం పెట్టారు. నన్ను అడిగాను, మర్చిపోయాను, పాస్టర్ గారు మీరు ఏం తింటారంటే వెజిటేరియన్ అడిగాను. బహుశా నా గురించి మీకు అందరికీ వెజిటేరియన్ పెట్టారేమో, నేను అడిగింది వెజిటేరియన్ కాబట్టి. ఐ లవ్ వెజిటేరియన్. ఒకవేళ మాంసప్రియులు ఉండి నా వల్ల మీరు మాంసం తినకపోతే ఐఎమ్ సారీ. పిల్లలారా, అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రులకు మాట వినండి. ఇది మన ఇక్కడ పిల్లలు లేరు కాబట్టి ఆ టాపిక్ నేను పక్కకు పెట్టేస్తున్నాను.
వర్స్ 21, తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టించకుడి. కృంగకుండునట్లు అనే మాట అర్థం ఏంటంటే నాట్ టు బి డిస్కరేజ్డ్, నాట్ టు బి డిస్కరేజ్డ్ బట్ టు బి ఎంకరేజ్డ్. వాళ్ళని ప్రోత్సహించాలి. అలాగే వారికి కోపము పుట్టించకుడి, డు నాట్ ప్రొవోక్ అనే మాటలు అక్కడ వాడబడ్డాయి. ఎఫెసీ పత్రికలో కూడా ఇదే మాటను కొంత పదాలు మార్చి 6:4 తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. సో ఈ 2 మాటల నేపథ్యంలో మన బిడ్డల పట్ల మన బాధ్యత ఎలా ఉంది అనే అంశాన్ని మనము నెమరు వేసుకుంటూ కీర్తన గ్రంథ ఆధారంగా బిడ్డలు యెహోవా ఇచ్చు బహుమానము అనే భావన చాలామందికి ఉంది. అది వాస్తవం కూడా. బహుమానం మాత్రమే కాదండి, బిడ్డలు యెహోవా ఇచ్చు బాధ్యతలు. సో a responsibility given by God to raise them according to the citizens of his kingdom. ఆయన రాజ్యంలో ప్రవేశించే వారిగా పెంచవలసిన బాధ్యత దేవుడు మన మీద నమ్మకం ఉంచి మనకు అనుగ్రహించాడు. అందుకే క్రొత్త నిబంధనలో యేసు ప్రభువు వారు అంటాడు, చిన్న బిడ్డలను ఆటంకపరచక నా యొద్దకు రానీయుడి, మత్తయి సువార్త 19లో, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. సో ఆటంకపరిచేది ఎవరు? ఆనాడు శిష్యులు, మరి ఈనాడు ఎవరో మనమే తెలుసుకోవాలి. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు శిలువ మరణం గురించి చెబుతుంటే వారందరూ శిష్యులు మరి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారని ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ ఉంటే యేసు ప్రభువు వారు వచ్చి అంటాడు, మీరు మార్పు నుండి ఈ బిడ్డల వంటి వారైతే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించరు. మీరు మార్పు నుండి ఈ బిడ్డల వంటి వారే, అనగా the children ought to be raised to become as citizens in his kingdom. That is the responsibility, the fundamental responsibility of any parent and every parent. So we have so many plans to raise them. మా బిడ్డలు డాక్టర్లు కావాలి, కానీ కలెక్టర్లు కావాలి, లేకపోతే ఇంజనీర్లు కావాలి, అది కావాలి ఇది కావాలని ప్రయత్నపడి ప్రయాసపడి వారి కొరకు సమస్త త్యాగాలు చేసే పేరెంట్స్ ఉన్నారు. వారి కొరకు అప్పులు చేస్తారు, లోన్స్ పెడతారు, చచ్చిపోయేంత వరకు లోన్లు ఈఎంఐలు కడతానే ఉంటారు, అప్పులు తెస్తారు, ఏదైనా చేసి మా బిడ్డలు ప్రయోజకులు కావాలి అనే ఆ భావన నేపథ్యంలో వారిని భౌతిక ప్రయోజకత్వంలో పెంచడానికి చేసే ప్రయాసలో హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ టైమ్ అండ్ ట్రెజర్స్ అండ్ టాలెంట్స్ వీఆర్ గివింగ్ టు రైజ్ అవర్ చిల్డ్రన్ టు బికమ్ ద కింగ్డమ్, ద సిటిజన్స్ ఆఫ్ హిస్ కింగ్డమ్. ఇది ప్రతి పేరెంటు వేసుకోవాల్సిన ప్రశ్న. సో ఈనాటి పరిస్థితుల్లో పేరెంటింగ్ అనేది అనగా తల్లిదండ్రుల ఒక బాధ్యత అనేది ఇన్ఫాంట్ స్టేజ్లో, చిన్నబిడ్డల స్టేజ్లో, అనగా నేటి కాల పరిస్థితుల్లో చాలా కుటుంబాల్లో బోత్ ద పేరెంట్స్ ఆర్ ఎంప్లాయీస్. అంటే మా తరం కాదు, నేటి తరంలో అందరూ కాకపోవచ్చు, చాలా కుటుంబాల్లో both the parents of employees. So job responsibilities dominates the family responsibility. Job responsibilities dominates the family responsibilities. అనగా ఉద్యోగము ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ. పోకపోతే లీవ్ ఉండదు, లేకపోతే ఉద్యోగం పోతుంది, లేకపోతే అది పోతుంది ఇది పోతుంది. కాబట్టి ఉద్యోగానికి ప్రాధాన్యత ఇస్తాము. బిడ్డల పట్ల కానీ, బిడ్డలకు అందుబాటులో ఉండేట పట్ల కానీ, బిడ్డల యొక్క రైజింగ్ విషయంలో కానీ, పర్టికులర్లీ ఇన్ఫాంట్ స్టేజ్లో బిడ్డలకు అవసరమైన వయసులో తల్లి తండ్రి ఇద్దరు ఉద్యోగస్తులు కావడం వల్ల వారికి ఇవ్వవలసిన సమయాన్ని లేకపోతే ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాము. అనగా జాబ్ ఈజ్ డామినేటింగ్ అండ్ సపరేటింగ్ అస్ ఫ్రమ్ ది వెరీ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రేజింగ్ అవర్ చిల్డ్రన్. సో సమయం ఇవ్వలేము, బిడ్డలకు సహాయం చేయలేము,
సహకారం అందించలేము. అల్టిమేట్లీ బిడ్డలకు మనకు కొంత దూరం ఏర్పడుతుంది. పుట్టగానే మహా అంటే ఒక 6 నెలల వరకు తల్లిగా ఒక పాత్ర పోషిస్తాం, ఆ తర్వాత దూరం అవుతుంది. సో నో టైమ్ ఫర్ చిల్డ్రన్ అండ్ నాట్ అవైలబుల్ టు దెమ్. అండ్ పేరెంటల్ బాండింగ్ అనగా తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఉండే ఆ బంధం చూసారా, ఆ బాండింగ్ అనేది గతంలో ఉన్న రీతిగా ఆ బాండింగ్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తల్లి 6 మాసాల వయసులో ఉన్న బిడ్డను తప్పని పరిస్థితుల్లో బిడ్డను ఇంటికాడ వదిలిపెట్టేసి ఉద్యోగానికి వెళ్తుంది. ఆయమ్మ చేతులు పెట్టింది. ఆ ఆయమ్మ ఆ బిడ్డను చూసుకోవాలి. 12 గంటలకు ఆ టైంలో ఆ తల్లికి ఎద చిమిర్చి పాలు కావడం మొదలెట్టాయి. పెద్దవాళ్ళు కాబట్టి నేను చెప్తున్నాను, పాలు కావడం మొదలెట్టింది. వెంటనే తల్లికి అర్థమైంది నా బిడ్డ ఏడుస్తుంది అని. సో ఎక్కడో దాదాపు 15-20 కిలోమీటర్ల దూరంలో ఆ తల్లి పనిచేస్తుంది. ఇంటికి ఫోన్ చేస్తే ఎవరు ఎత్తుకోలే. హాయిగా ఆయమ్మ ఎక్కడో నిద్రపోతూ ఉంది, ఫ్యాన్ వేసుకుని ఏసీ వేసుకుని నిద్రపోతూ ఉంది. బిడ్డ గుక్కబట్టి ఏడుస్తూ ఉంది. తల్లికి సిగ్నల్ పోయిందండి. సో వెంటనే ఆఫీసర్ దగ్గర పర్మిషన్ అడిగి, నా బిడ్డకు బాగాలేదంటే పర్మిషన్ ఇచ్చేసి ఆటో వేసుకొని, భర్త కూడా వేరే ఆఫీస్లో పనిచేస్తున్న ఆటో వేసుకొని ఇంటికి వచ్చేసరికి గుక్కబట్టి ఉన్నాడు బిడ్డ. దట్ ఈస్ బాండింగ్. పేరెంటల్ బాండింగ్ కోసం ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తల్లికి తండ్రికి ఉండే ఆ బంధం కానీ అనుబంధం కానీ. సో బిడ్డ ఏడుస్తే ఆ తల్లి ఏ రీతిగా అయితే ఎద చిగురుస్తుందో ఆ రీతిగా ఆ బాండింగ్లోంచి ఈనాటి కాలంలో బిడ్డలకు పాలు ఇవ్వాలంటే అవుట్ ఆఫ్ ఫ్యాషన్. నా బాడీ షేప్ పాడైపోతుంది, లేకపోతే అది ఇది అని చెప్పేసి పుట్టగానే బాటిల్ అందించే దినాల్లోకి రోజుల్లోకి మనము అందరూ కాదండి, కొందరు, మళ్ళీ మమ్మల్ని అనవద్దు, అందరూ కాదు, కొంతమంది ఇటువంటి అనుభవాల మధ్య ఉన్నారు. సో పేరెంటల్ బాండింగ్ కానీ లవ్ కానీ ఇది మిస్సింగ్. ఏడుస్తే చాక్లెట్ చేతికి ఇస్తారు, లేకపోతే ఐస్ క్రీమ్ కొనిస్తారు. బయటికి వెళ్ళి వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తారు తప్ప ఆ మమతను, అనురాగాన్ని, ఆప్యాయతను అందించడంలో, ఇన్ఫాంట్ స్టేజ్లో బిడ్డలకు ఏది కావాలో అది అందించడంలో చాలామంది నేటి కాలంలో పేరెంట్స్ మిస్ అవుతున్నారు అని భావించాను. ఈ క్రమంలో కొన్నిసార్లు నేను ఇందాక చెప్పినట్టుగా పని మనుషులు చేతిలో పెడతారు. పని మనుషులు మనం ఇచ్చే డబ్బు కోసం పనిచేస్తారే తప్ప బిడ్డల యొక్క యోగక్షేమాల పట్ల వారికి మనము చూపించే శ్రద్ధ ఉండదు. అలాగే కొంతమంది గ్రాండ్ పేరెంట్స్, ఇందాక నేను చెప్పాను, గ్రాండ్ పేరెంట్స్ పిలిపించి, అమ్మ మేము ఉద్యోగానికి వెళ్ళాలి, మీరు వచ్చి మా బిడ్డలను చూసుకోండి అని గ్రాండ్ పేరెంట్స్కి అప్పగించి బిడ్డల్ని తమ రెస్పాన్సిబిలిటీస్ మీద వెళ్ళేవారు ఉన్నారు. గ్రాండ్ పేరెంట్స్కి ఉన్న పెద్ద వీక్నెస్ ఏంటంటే అధిక ప్రేమ. ఏ తాతనైనా తీసుకోండి, ఏ అవ్వనైనా తీసుకోండి, నాకున్నారు గ్రాండ్ పేరెంట్స్. గోళీలాగుండి పుల్ల ఉంటుంది, అదేంటంటే దాన్ని ఏమంటారు, లాలీపాప్. మా మనవడు ఫోన్ చేస్తే లాలీపాప్ అంటాడు. డాక్టర్ గారు స్పష్టంగా చెప్పారంటే వాడికి ఏమి స్వీట్ పెట్టొద్దు అని చెప్పేసి. వాడే ఫోన్ తీసుకొని అత్తయ్య నాకు లాలీపాప్ అంటాడు. ఇంకా పోతూ ఆడ వివేరా ఉంటుంది, హైదరాబాద్లో మా పిల్లలు ఉంటారు, వివేరా దగ్గర ఆగి బ్యాగ్ నిండా లాలీపాప్స్ వేసుకొని, నేను ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజు కొట్టిస్తాను షార్ట్గా, వాళ్ళ అమ్మ తిట్టుద్దని. సో గ్రాండ్ పేరెంట్స్ వారి యొక్క అధిక ప్రేమ కావచ్చు, లేకపోతే ఈ బిడ్డలు ఈనాటి స్మార్ట్ ఏజ్లో ఉన్న ఈ బిడ్డలను వారు భరించలేరు, వారి యొక్క ఫాస్ట్ కానీ వారి వేగానికి కానీ. అలాగే ఆ ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి, వాళ్ళకి బాధలు, బలహీనతలు, కొన్ని అనారోగ్యతలు ఉంటాయి, కాబట్టి వాళ్ళంతా కేర్ తీసుకోలేరు. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏం చేస్తారంటే, ఈనాటి బిడ్డలు ఏడుస్తే తల్లిదండ్రులు ఈవెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయినప్పటికీ కూడా వాళ్ళ చేతికి ఒక ఫోన్ ఇచ్చేసి, ట్యాబ్ ఇచ్చేసి, ఐఎమ్ షూర్ 90 or అట్లీస్ట్ 80% ఆఫ్ ది పేరెంట్స్ చిన్న బిడ్డలకు ఫోన్ ఇచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అది ఇవ్వకపోతే ఇంకా వాడు గుక్క పట్టేస్తారు అంతే. ఫోన్ ఇవ్వకపోతే గుక్క పట్టేస్తారు. ఈ ఫోన్ మీ చేతికి ఇస్తాను, మీకు చేత కానీ మీ వల్ల కానీ అనేకమైన ప్రోగ్రామ్స్ వాళ్ళు చేయగలరు.
మనం ఫోన్ మాత్రమే వాడతాం, మహా అంటే వాట్సాప్ వాడతాం అంతవరకు. కానీ దే నో హౌ. మా పాస్టమ్మ గారు వాడికి ఫోన్ ఇచ్చినప్పుడు యూట్యూబ్ తీసేసేస్తుంది అనమాట. ఫోన్లో యూట్యూబ్ తీసి ఇచ్చేస్తే వాడికి తెలిసి యూట్యూబ్ మళ్ళీ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ప్లే స్టోర్కి వెళ్ళి యూట్యూబ్ పెట్టుకొని మొదట్లో 2 సార్లు ఏడ్చి, 2 ఇయర్సేనండి, 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఏం సార్, 3 ఇయర్స్ 4 ఇయర్స్ అంతే. మొదట్లో ఏడ్చేవాడు, తర్వాత వాడికి అర్థమైపోయింది యూట్యూబ్ తీసేసి ఇస్తున్నారని చెప్పేసి వాడు యూట్యూబ్ ప్లే స్టోర్లోంచి యూట్యూబ్ డౌన్లోడ్ చేసుకొని వాడు వినడం అలవాటు చేస్తున్నాడు. సో వీఆర్ హ్యాపీ. ఎందుకంటే మనవాళ్ళు మనవరాళ్ళు లేకపోతే ఆ బిడ్డలు మనల్ని డిస్టర్బ్ చేయడంలా వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటున్నారు. వాళ్ళు దానికే అలవాటు పడతారు. కొద్దిగా పెరిగి కొద్ది ఏమవుతుందని వాళ్ళ ఏజ్కి సంబంధం లేని అనేక అంశాలు వారు ఆ ఫోన్లలో కానీ ఆ ట్యాబ్లలో కానీ చూస్తుంటారు. వారి ఏజ్కి మించిన అంశాలు వారు ఆ ఫోన్లలో ఆ ట్యాబ్లో చూసి వాటికి అడిక్ట్ అయిపోతారు. బహుశా నీవు నేను అటు ఇటు తిరుగుతున్నప్పుడు వారు గేమ్స్ ఆడతారేమో కానీ నువ్వు పక్కకు పోయినప్పుడు ఒకసారి ఆలోచించండి. హౌ వీఆర్ రేజింగ్ అవర్ చిల్డ్రన్, ఆర్ వి అవైలబుల్ టు దెమ్? సంపాదన అనే ఆ ప్రక్రియలో ఇద్దరం కలిసి సంపాదిస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు అండి, మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు. కారు ఉంటుంది, స్కూటర్ ఉంటుంది, ఇల్లు ఉంటుంది, బంగ్లా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ బాండింగ్ ఉండదు, ప్రేమ ఉండదు, మమతలు ఉండదు, అనురాగాలు ఉండదు, ఆప్యాయతలు ఉండదు. వీఆర్ మిస్సింగ్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. కుటుంబ వ్యవస్థ యొక్క ప్రాథమిక అంశాన్ని ఎందుకు, వై వీఆర్ ఎ ఫ్యామిలీ, వై వీఆర్ హస్బెండ్ అండ్ వైఫ్, వై వీఆర్ ద ఫ్యామిలీ యాజ్ ఎ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్, ఆ కాన్సెప్ట్ని మిస్ అవుతున్నారు. అలాగే బిడ్డల్ని నర్సరీలో ఎల్కేజీలో చేరుస్తాం. చేర్చిన తర్వాత అక్కడ టీచర్స్ ఏం చేస్తారు తెలుసా అండి? వాళ్ళు చెప్పాల్సింది చెప్పరు, ఒక 10-12 పేజీలు హోంవర్క్ ఇచ్చి పంపిస్తారు. ఏమని? ఇంటికాడ మీ అమ్మ మీ నాన్నతో చేపించుకొని రమ్మని పంపిస్తారు. సో ఈ పేరెంట్స్ అలసిపోయి ఇంటికి వస్తారు. వీడు వచ్చిరాని మాటలతో ఆ బుక్ ఆడ పెడతాడు. ఈ టీచర్ చెప్పింది కదా, చేసుకోవచ్చు కదా, ఇప్పుడే వచ్చాను, నాకో దగ్గరికి వచ్చాను, డాడీ దగ్గర పో. ఇంకా ఆయన ఏమంటాడు మనకు తెలుసు. సో చేయకపోతే అక్కడ టీచర్ కొడుతుంది. చేయటానికి వీళ్ళకి రాదు. ఆ సహాయం అందించడానికి పేరెంట్స్ అందుబాటులో ఉండరు. సో అది ఎప్పుడంటే ద టెండర్ ఏజ్ అండి, ఇన్ఫాంట్ ఏజ్, ఇది ఎల్కేజీ, నర్సరీ, ఆ ఏజ్లో వాళ్ళ మీద ఎంత భారం వేస్తారంటే అంత భారం. ఆ భారం వేసి వారిని స్కూల్లో చేర్పిస్తారు. ఉద్యోగంలో అలసిపోయి ఇంట్లో పనిపాట్లతో విసికి బిడ్డలకు సమయం ఇవ్వక ఆగ్రహాన్ని ప్రదర్శించే పేరెంట్స్, దండించే టీచర్స్, కిక్కిరిసిన ట్రాన్స్పోర్టేషన్, ఆటోలో కుక్కుతారు కదండి, ఆటోల్లో కుక్కుతారు, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్లో బస్సెస్లో వాటి కోసం బస్ స్టాప్లో వెయిటింగ్లు, ఇవన్నీ చాలా నేటి కాలంలో బిడ్డల యొక్క పరిస్థితులు. నేను చెప్పేది ఇంకా ఇన్ఫాంట్ ఈ ఏజ్ గురించి నేను మాట్లాడుతున్నాను. చంటి బిడ్డలపై ఆగ్రహాన్ని వ్యక్తపరిచే ఆ పేరెంట్, భార్యాభర్తలు కానీ తల్లిదండ్రులు కానీ ఆ తర్వాత గ్రాండ్ పేరెంట్స్ కానీ, యూ నీడ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్ బియాండ్ యువర్ ఎర్నింగ్. హౌ అబౌట్ యువర్ బాండింగ్? నీ సంపాదన అనే అంశముల నడుమ నీ బాధ్యత, నీ బిడ్డలకు నీవు ఇవ్వవలసిన ప్రేమ, మమత, అనురాగాలు నలిగిపోతున్నాయి. వారు అందులో చిక్కిపోతున్నారు, బంధించబడుతున్నారు అన్న వాస్తవాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆర్ యూ అవైలబుల్ టు యువర్ చిల్డ్రన్? మనం అందుబాటులో ఉన్నామా లేదా? ఈ మధ్య మరొక ఫ్యాషన్ అయిపోయింది, బిడ్డలను కంటే వాళ్ళని పెంచలేము, వారి కొరకు ఉద్యోగాలు మానేయాలి కాబట్టి మాకు బిడ్డలు వద్దు, కష్టమైతే అటు ఇటు అయితే ఒక్కరిని కనేసి వదిలేస్తున్నారు. అది కూడా ఈనాటి కాలంలో చాలా కుటుంబాల్లో అది ఒక సమస్య అయిపోయింది. సో కమింగ్ టు ద నెక్స్ట్ స్టేజ్, అనగా యంగ్ అడల్ట్ స్టేజ్, టీనేజర్స్ కానీ ఆ తర్వాత ఉండే కొద్దిగా పెద్దవాళ్ళగా 8th, 9th, 10th, ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ ఏజ్కి వచ్చే పిల్లల విషయంలో పేరెంట్స్ ఒకటి ఫస్ట్ థింగ్ జనరేషన్ గ్యాప్.
జనరేషన్ గ్యాప్. మా తరానికి ప్రస్తుత తరానికి మాది ఎలక్ట్రానిక్ యుగం కాదండి. మాకు ఈ మా ఇంట్లో గ్రామ్ఫోన్ ఉంది, ఇంకా ఇప్పటికి కూడా ఉంది. దాని ముళ్ళు లేదు, లేకపోతే అది కూడా పాడిచ్చేవాళ్ళమే. సో ఆ గ్రామ్ఫోన్ రోజులు పోయినాయి, టేప్ రికార్డ్ రోజులు పోయినాయి, సీడీలు రోజులు పోయినాయి కదండి. అంత చిన్న చిన్న పెన్సిల్లా ఉంటుంది, చిన్న ఒకటి, లేకపోతే చిన్న చిప్ బ్లేడ్ లాంటిది ఉంటుంది, దాంట్లో ప్రపంచం మొత్తం ఉంటుంది. సో జనరేషన్ గ్యాప్ మనకి వారికి. అదే రీతిగా టీనేజ్ దాటిన తర్వాత వారికి మనం అందుబాటులో, అనగా ఇన్ఫాంట్ స్టేజ్లో మనం అందుబాటులో లేము కాబట్టి న్యాచురల్గా వాళ్ళు ఏమవుతారంటే వారు ఎదిగిన ఎన్విరాన్మెంట్ మీద ఆధారపడి స్నేహితులను సన్నిహితులుగా చేసుకొని వారితో ఎక్కువ సమయం గడుపుతారు, వారి మాటలకు విలువిస్తారు. నువ్వు ఏది చెప్పినా అది వినరు. తల్లి తండ్రి చెప్పే మాట వారికి చేదుగా ఉంటుంది, స్నేహితులు సన్నిహితులు చెప్పేది వారికి ఆసక్తికరంగా ఉంటుంది. దానికి కారణం ఎవరంటే నువ్వు ఇవ్వవలసిన ప్రేమను వారికి ఇవ్వకుండా వారిని బయటికి పంపడం ద్వారా వారు వేరే సోర్సెస్ను వారు వెతుక్కుంటారు. కాబట్టి నీ మాట కన్నా వారి స్నేహితుల సన్నిహితుల మాటలు ఎక్కువగా వాడు తీసుకునే కాలేజెస్ విషయంలో కానీ కోర్సెస్ విషయంలో కానీ. టీనేజర్స్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏ కాలేజీలో చేరాలంటే మనం చెప్పిన కాలేజీలో చేరారు. మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు, పలాని కోర్సులో చేరారంటే నాకు ఈ కోర్సు వద్దు, ఆ కోర్సు, నా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు. ఆ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో ఎవరికి తెలియదు. సో ఏం చేస్తాం మనం? సో న్యాచురల్గా మన బాధ్యతలోంచి వారు తప్పించబడి సెల్ఫ్ స్టైల్గా వారు ఎదగటానికి ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు అవి మంచి మార్గంలో పోవచ్చు, కొన్నిసార్లు వారికి అది నెగిటివ్ ఇది కూడా కావచ్చు. కొన్ని గృహాల్లో మిలిటరీ డిసిప్లిన్ ఉంటుంది అంటాడంటే డాడీ. సో చాలా రకంగా కుటుంబాల్లో గర్ల్స్ డాడీ దగ్గరికి వచ్చినంతగా మమ్మీ దగ్గరికి వెళ్ళరు. గర్ల్స్ అనగా బాలికలు డాడీ దగ్గరికి వెళ్తారు. అలాగే బాయ్స్ డాడీ దగ్గరికి వెళ్ళరు, మమ్మీ దగ్గరికి వెళ్తారు. అనగా ఆపోజిట్ జెండర్కి ఎక్కువ ట్యూన్ అవుతారు. వాళ్ళ దగ్గరే వాళ్ళకి కావాల్సినవి సంపాదించుకోవడానికి బాలికలైతే తండ్రి దగ్గరికి, బాలురైతే తల్లి దగ్గరికి వెళ్ళి అలా మెప్పించుకొని తమకు కావాలని సాధించుకుని. దానికి కారణం ఏంటంటే ద డిసిప్లిన్, టూ మచ్ డిసిప్లిన్ ఇన్ ద ఫ్యామిలీ. అండ్ కొంతమందికి పర్టికులర్గా గర్ల్స్ విషయంలో ఆలోచిస్తే ఫర్ దెమ్ హౌస్ ఈజ్ ఎ ప్రిజన్. ఎక్కడికి పోవాలన్నా కానీ రిస్ట్రిక్షన్స్, అక్కడికి పోవద్దు, ఇక్కడికి పోవద్దు, అది పోవద్దు, ఇక్కడికి పోవద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు. కొన్నిసార్లు ఎక్కడికైనా బహుశా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15-16 ఇయర్స్ అమ్మాయి పక్క వీధిలో షాపుకి వెళ్ళాలనుకోండి, ఒక్కదాన్ని పంపించకుండా అక్కడెక్కడ ఆడుతుంటాడు ఒక 3-4 సంవత్సరాల పిల్లోడు. అరే అక్కతో పోడరా అంటాడు. వాడు కాపాడుతాడంటండి. సో మన ధైర్యం ఏంటంటే వాడు ఉన్నాడు కదా అని. చాలాసార్లు మనం చేసే నాటి మిస్టేక్స్ అనాలి, మేము వాళ్ళని తెలియదు కానీ. సో 15-16 సంవత్సరాల అమ్మాయికి ఒక 3-4 సంవత్సరాల అబ్బాయిని తోడిచ్చేసి అక్కతో పోరా, అరే తమ్ముడు వస్తాడు పమ్మ, తమ్ముడు తీసుకుపో, నువ్వు ఒక్కదాన్ని పోవద్దమ్మా, ఒక్కదాన్ని పోవద్దు, తమ్ముడు తీసుకెళ్ళు. సో ఒక విధమైన అభద్రత క్రియేట్ చేయడం మాత్రమే కాకుండా వాళ్ళలోని ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మనం కిల్ చేయడం మాత్రమే కాకుండా, సో వారికి స్వేచ్ఛ లేదు, ఇది చెర. చాలామంది గర్ల్స్ పెళ్ళికి తొందరపడ్డానికి కారణం ఏంటంటే ఈ చెరలోంచి బయటికి వెళ్ళిపోతే నా భర్త వస్తాడు, హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. When the house becomes a prison, naturally the birds wanted to fly out. నెస్ట్లోంచి బర్డ్స్ వెళ్ళిపోవాలన్న భావన కలుగుతూ ఉంటుంది. సో హౌస్ ఇస్ అ ప్రిజన్. ఇంకోటి మానిటరీ రిలేషన్షిప్, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఉండేది. ఫోన్ చేస్తారు, హాస్టల్ ఎక్కడో పెడతారు, ఫోన్ చేస్తాడు, డాడీ ఇంత ఫీజు కట్టాలి, డాడీ ఈ పుస్తకాలు కొనాలి. అంతకుమించి అమ్మ ఎలా ఉంది, తమ్ముడు ఎలా ఉన్నాడు, నాన్న ఎలా ఉన్నాడు, ఆ ప్రశ్నలే రావు. అరే గూగుల్ పే చేస్తా పోరా, నువ్వు ఎలా ఉన్నావురా, హాస్టల్ ఎలా ఉన్నావు, చదువుతున్నావా లేదా. సో మానిటరీ రిలేషన్షిప్ తప్ప
మానవత్వపు అనుబంధాలు కానీ ఇవన్నీ కూడా ఈనాటి కాలంలో ముఖ్యంగా ఈ టీనేజ్ అయిన తర్వాత, అలాగే చిల్డ్రన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, కొంతమందికి వాళ్ళు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయి. వాటిని మనము ఏం చేస్తామంటే ఖాతరు చెయ్యం పేరెంట్స్గా. మన ఇంట్రెస్ట్ వాటి మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తాం. నేను డాక్టర్ కావాలనుకున్నాను రా, మా కాలంలో ఎంసెట్ నేను ఇదైపోయాను, నువ్వన్నా డాక్టర్ కావాలి అంటే వాడు లోపల అనుకుంటే నీ వల్లే కాలేదు డాడీ, నా వల్లే ఏమవుద్ది అనుకుంటాడు. నీ వల్లే కాలేదు, నా వల్లే ఏమవుద్ది డాడీ. ఒకవేళ వాడు సక్సెస్ కాకపోతే పనికి మాలినోడా అంటే వాడు లోపల ఏమనుకుంటాడో మీకు అర్థమవుతుంది. సేమ్ టు యూ డాడీ అంటాడు అంతే కదండి. సో ఈ అనుభవాల మీద కొన్నిసార్లు ఏంటంటే వారి జ్ఞానానికి శక్తికి మించి మనము వారి మీద ప్రెజర్ తేవడం ద్వారా వాళ్ళు దాన్ని అచీవ్ కాలేక సరైన ఆ మెరిట్స్ వారు పొందలేనప్పుడు, ఆ మార్క్స్ పొందలేనప్పుడు అల్టిమేట్లీ మనమే తిడతాం. అరే ₹1,00,00,000 డొనేషన్ కట్టి నీకు సీట్ ఇప్పించాను, ఏందిరా మార్కులు అంటాడు. నీ దగ్గర కోట్లు ఉన్నాయి కాబట్టి కట్టావు, నా దగ్గర లేవు కాబట్టి చదవలేకపోతున్నాను. నా దగ్గర జ్ఞానం ఉంటే కదా, నా దగ్గర జ్ఞానం లేదు. సో మోస్ట్ ఆఫ్ ది సూసైడ్స్ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా అండి? మార్కులు తక్కువ వస్తాయి, డాడీ ఏమంటాడు, ఇంత డొనేషన్ కట్టాను, అంత డొనేషన్ కట్టాను, నువ్వు సరిగా చదవలేదు, మార్కులు ఏంటి. సో నా మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, నేను చదవలేకపోయాను కాబట్టి మెయిన్లీ ద మెడికల్ స్టూడెంట్స్ ఎక్కువగా సూసైడ్ చేసుకోవడంలో ఇదొక ప్రధానమైన కారణం. అనగా యు ఆర్ ఫెయిలింగ్ ఇన్ ఎస్టిమేటింగ్ ద కెపాసిటీ అండ్ ద స్ట్రెంగ్త్ అండ్ ద విజ్డమ్ ఆఫ్ యువర్ ఓన్ చిల్డ్రన్. నీ సొంత బిడ్డల యొక్క జ్ఞానాన్ని, వారి యొక్క స్థితిని, స్థాయిని, వారి యొక్క ఆసక్తిని బేరీజు వేయడంలో, లెక్క వేయడంలో ఒక తల్లిగా, ఒక తండ్రిగా మనము విఫలం అయిపోతున్నామేమో ఒకసారి మనము ఆలోచించాలి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్, ఇప్పుడు చెప్పిన వాటిలోంచి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిది ఓవర్ ప్రొటెక్షన్. ఇందాక చెప్పిన వాటిని కొంత విపులంగా చెప్తాను. అధిక శ్రద్ధ, వాళ్ళకి చిన్నవాళ్ళు, వాళ్ళకి ఏమీ తెలియదు అంటూ వారు చేయవలసింది కూడా మనమే చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీలో కొంతమందికి తెలుసు అనుకుంటా, బొమ్మరిల్లు ఫాదరు తెలుసా? గుర్తొచ్చిందా? వెరీ గుడ్. చాలామంది బొమ్మరిల్లు ఫాదర్స్ ఉన్నారు ఇక్కడ, మదర్స్ కూడా ఉండొచ్చు బహుశా. వాళ్ళు ఆడాల్సిన ఆట కూడా మనమే ఆడతాం కదండి. సో నా బిడ్డలు ఎక్కడ ఇబ్బంది పడతారని చెప్పేసి వారికి స్వేచ్ఛనియరు. ఆ పేరెంట్ మైండ్ లేదంటే మేము లేకపోతే వాడు బతకలేడండి పాపం, వాడికి అన్నీ నేనే అంటూ వాడిని బతకనివ్వరు. మేము లేకపోతే వాడు బతకలేడు అని. పిల్లలు ఒక 3-4 సంవత్సరాలు వచ్చిన తర్వాత తమ కాళ్ళ మీద తాము నడవాలి. వాడు నడిస్తే కింద పడతాడేమని చెప్పేసి చంకలోనే పెట్టుకున్నాం అనుకోండి, 10 ఏళ్ళు వచ్చాయి, నడుస్తాడా? వాడు లైఫ్ లాంగ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అవుతాడు. అలాగే సైకిల్ నేర్పించడానికి ప్రయత్నం చేస్తాం, కింద పడతాడని చెప్పేసి సైకిల్ విడిచిపెట్టకుండా సైకిల్ పట్టుకునే ఉన్నాం అనుకోండి, వాడు సైకిల్ నేర్చుకోలేడు. నువ్వు చెయ్యి వదిలితే తప్ప వాడు నేర్చుకోలేడు. పడతాడు, 1 సారి 2 సార్లు 3 సార్లు పడతాడు. తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు? పడకుండా ఎలా ఉండాలో వాడు నేర్చుకుంటాడు. సో చాలామంది పేరెంట్స్ బిడ్డల విషయంలో అటువంటి, అనగా మేము వాళ్ళని మేమే పట్టుకొని నడిపించాలి అనే ఓవర్ కన్సర్న్ కానీ, ఓవర్ ప్రొటెక్షన్ కానీ, మన చేతుల్లో వారి చేతులు, వారి మనసులో మన ఆలోచనలు బలవంతంగా చొప్పించి మనము చెప్పినట్లే చేయాలి. వారు ఎదిగే కొలది వారి ఆలోచనలు మారుతాయి, వారి ఇంట్రెస్ట్లు మారుతాయి, వారి అలవాట్లు మారుతుంటాయి. కానీ పేరెంట్స్ మాత్రం ఎంత పెద్దోడైనా తల్లికి బిడ్డే, తండ్రికి బిడ్డే కాబట్టి వాళ్ళను స్వతంత్రంగా బ్రతకనివ్వము మనం. కొంతమందికి ఓవర్ ప్రొటెక్షన్ కానీ, కేర్ కానీ ఇవ్వలేం. సో వాళ్ళు మన అనుభవంలోంచి పాఠాలు నేర్చుకోవాలని మనం ప్రయత్నం చేస్తాం. వాళ్ళేమో అవుట్ ఆఫ్ అవర్ ఓన్
ఎక్స్పీరియన్సెస్, వీల్ లెర్న్ ద లెసన్స్. నేను కింద పడితే దెబ్బ తగులుతున్న సంగతి నాకు తెలియాలి, కాబట్టి నేను కింద పడతాను. నువ్వు పడ్డావని కాదు డాడీ, నేను పడితే కదా నాకు తెలిసేది నొప్పి అనే భావన బిడ్డలకు ఉంటుంది. అలాగే కొంతమంది విషయంలో ఫేవరెటిజం ఆర్ అన్హెల్తీ కంపారిజన్. ఒకే ఇంట్లో పుడతారండి, ఒకే ఎన్విరాన్మెంట్లో పెరుగుతారు, ఒకే తిండి తింటారు, ఒకే తల్లి ఒకే తండ్రి. సో ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. బట్ వారు ఎదిగే కొలది వారి యొక్క అలవాట్లలో కానీ, ఆలోచనలు కానీ, వారి యోగ్యతలు కానీ, లేకపోతే గ్రాస్పింగ్ కెపాసిటీలు కానీ చాలా మార్పులు ఉంటాయి. నాకు 3 పిల్లలు. మిగతా 2 గురించి చెప్పను కానీ ఒక కుమారుడు మాత్రం ఆ రోజుల్లో, డాడీ పేపర్లో నంబర్ వస్తే చాలు డాడీ అంటాడు. పేపర్లో నెంబర్ వస్తే చాలు డాడీ అంటాడు. అంతే. అంటే అర్థం ఏంటి? పాస్ అయితే చాలు, 35 మార్కులు వచ్చి పాస్ అయితే చాలు, నేను నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతాను లేదా అదే కావాలంతే. ఐ గ్యారంటీ డాడీ నెక్స్ట్ క్లాస్లో నేను ఉంటాను. చెల్లెలకి 80 వస్తాయి, హీ డజంట్ కేర్. సో ఆమె జ్ఞానానికి ఇతని జ్ఞానానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? వాడి గ్రాస్పింగ్ కెపాసిటీ. అందరూ ఒకేలాగా ఉండరండి, సో ఒక క్లాస్లో 30 మంది ఉంటే 30 మంది ఫస్ట్ ర్యాంక్ రారు. ఫస్ట్ వాడు ఉంటాడు, లాస్ట్ వాడు కూడా ఉంటాడు. సో మన వాళ్ళు మధ్యలో ఉన్నారనుకోండి, ఆ ఫస్ట్ వాడితో కంపేర్ చేసి అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నీకెందుకు రాలేదని కాదు, వీడికి లాస్ట్ ర్యాంక్ వచ్చింది నీకు ఆ లాస్ట్ రాలేదు కదా అని భుజం తట్టి, నాన్న ఇంకొకసారి కొద్ది కష్టపడు, ఇంకొద్దిగా శ్రమపడు అంటూ కొద్ది ప్రోత్సహించే మనస్తత్వం కావాలి. ప్రతిసారి ఇతరులతో పోల్చి విమర్శించడం ద్వారా తాము దేనికి పనికిరాము అనే భావన వారికి కలుగుతుంది. వీఆర్ ఇన్ఫ్యూజింగ్ దట్ మైండ్. మా వల్ల కాదు, దేనికి పనికిరాము, మాకు ఎట్లా ఫస్ట్ ర్యాంకులు రావు, ఈ చదువు ఎందుకు అనే ఒక రకమైన నెగిటివిటీ వారికి వస్తుంది. సో వారికైనా ముందున్న వారే కాదు, వారి వెనక ఉన్నవారు కూడా ఉంటారు. కాబట్టి శ్రమపడి సాధించమని ప్రోత్సహించాలి తప్ప, దానికి తగ్గ సహాయం అందించాలి తప్ప నిందించరాదు, నిరుత్సాహపరచరాదు. అందుకే ఇందాక చదివిన దాంట్లో ఫ్రస్ట్రేషన్ అనే మాట వాడింది. బిడ్డలను నిష్ఠూర పెట్టకుడి అనే మాట, డు నాట్ ఫ్రస్ట్రేట్ యువర్ చిల్డ్రన్ అనే మాట. అలాగే బిడ్డల సామర్థ్యాన్ని గుర్తించక, ప్రోత్సహించక, తక్కువ చేసి మాట్లాడదు. వాడి వల్ల ఏమవుద్దండి? ఏదైనా చెప్తే వీడు నేను పోతాను అనుకుంటాడు. అతను సిద్ధం కాకముందే పేరెంట్ అనేస్తాడు, వాడి వల్ల ఏమవుద్దు, వాడి వల్ల కాదు సార్, వాడి వల్ల కాదంట. మా చిన్నోడు కారు బయట తీయాలనుకుంటాడు. కారు నేను రోడ్డుకి ఇవ్వను చేతికి, ఇప్పుడు కాలండి, గతంలో. కాబట్టి ఈ వాంటెడ్ టు ప్రూవ్, నేను కారు నడపగలను ప్రూవ్ చేయడానికి. సో నేను కారు తాళం ఇచ్చి కనీసం గేట్లోంచి బయట పెట్టరా అని ఇస్తాను అనుకోండి. వాళ్ళ అమ్మ గోడ గుత్తడండి, వద్దండి. ఇక్కడైతే గోడకే గుత్తాడు, అక్కడైతే రోడ్డు మీద అయితే మనుషులకే గుద్దుతాడు. గుద్దనండి, గోడ కదా రిపేర్ చేసుకోవచ్చు. సో ఆ కొన్ని అంశాలు బిడ్డల సామర్థ్యాన్ని సరిగా గుర్తించక, వారికి అవకాశం ఇవ్వక, బిడ్డలు ఎదిగే కొలది వారి ఆలోచన శక్తిని కూడా పెరుగుతుంది. కాబట్టి మారుచున్న సామాజిక వైజ్ఞానిక పరిజ్ఞానం మేరకు కొన్ని నిర్ణయాలు పెద్దల కన్నా వారే బాగా తీసుకుంటారు. ఈనాడు నేను హైదరాబాద్ పోవాలంటే నేను కారు నడపను, నాకు స్పాండిలైటిస్ వచ్చింది, నా కొడుకే తీసుకెళ్తాడు. ఏ కొడుకండి? కారు బయట పెట్టమంటే గోడ గుద్దుతా అన్నవాడే నన్ను నెల్లూరు నుంచి హైదరాబాద్ తీసుకెళ్తాడు. కాబట్టి వారు ఎదిగే కొలది మనకన్నా వారు అడ్వాన్స్డ్ అయిపోతుంది. ఎందుకంటే మారుచున్న సామాజిక వైజ్ఞానిక పరిజ్ఞానం మేరకు కొన్ని నిర్ణయాలు. సో బిడ్డలు ఏదైనా చెప్పినప్పుడు వినాలి. మనకి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఆలకించాలి. ఆలకించడం మానేసి వీడని చెప్పాన్ని వట్టి సొల్లు కబుర్లు, సోది కబుర్లు ఎందుకులే వినాలని నువ్వు పెడచెవడం మొదలు పెడితే చెప్పడం మానేస్తాడు వాడు.
నువ్వు విన్నా వినకపోయినా కానీ చెవిస్తే నీకు చెబుతూనే ఉంటాడు వాడి ఆలోచనలు కానీ వాడి అభిప్రాయాలు కానీ భవిష్యత్తు గురించి వాడి ప్రణాళికలు కానీ ఏదైనా కానీ. నువ్వు ఆలకించడానికి అవకాశం ఇవ్వకపోతే నీకు చెప్పడం మానేవేస్తాడు. కొన్నిసార్లు వారు స్వతంత్రంగా తీసుకునే కొన్ని తీర్మానాలు మనకు చాలా బాధ కలిగిస్తుంది. అంటే వాడు అనే మాట వాడుతున్నాను కాబట్టి అబ్బాయిలు అనబాకండి, అమ్మాయిలకు కూడా. ఇట్ స్పీక్స్ టు బోత్ జెండర్. కాబట్టి వీ షుడ్, ఇందాక నేను చెప్పినట్టు వీ షుడ్ బికమ్ అవైలబుల్ టు అవర్ నాట్ ఓన్లీ టు ద స్పౌసెస్ బట్ ఆల్సో అవర్ చిల్డ్రన్. వీ నీడ్ టు గివ్ హియర్, లిజన్ టు దెమ్. వారికి వినాలి. కొన్నిసార్లు అసాధ్యమైన టార్గెట్స్, ఇందాక చెప్పాను కదా మెడికల్ సీట్ గురించి, అసాధ్యమైన టార్గెట్స్ పెట్టి వాటి మీకోసం బలవంతం చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనము చాలా అధిక శాతం డొనేషన్స్ కట్టి పెద్ద పెద్ద స్కూల్స్లో కాలేజెస్లో చేర్పిస్తూ ఉంటాం. అక్కడ ఉన్నది ఇక్కడ ఉండి అక్కడికి వెళ్ళి ఆ స్కూల్ ఆ కాలేజ్ ఇమేజ్ చూస్తామే తప్ప ఆ స్టాండర్డ్కి తగిన రీతిగా నా కుమారుడు నా కుమార్తె అక్కడ చదవగలరా, ఆ కాంపిటీషన్ తట్టుకోగలరా లేదా. న్యాచురల్గా అల్టిమేట్లీ ఇన్ని వేలు పెట్టి ఇన్ని లక్షలు పెట్టి ఆ స్కూల్లో సీటు దొరకదు. అటువంటి సీట్లో కాలేజ్లో సీట్ ఇప్పించాను, ఏందిరా ఈ మార్కులు. ఇటువంటి అభిప్రాయాలు కూడా ఉంటాయి. సో ఆ టార్గెట్స్ ఎంత అసాధ్యమో వారికి తెలుసు. సో అన్టైమ్లీ డెత్స్ కానీ, సూసైడ్స్ కానీ, మెంటల్ డిస్టర్బెన్సెస్ కానీ, పిచ్చోళ్ళు అయిపోవడం, వీధులమ్మడి తిరగడం కానీ, దేనికి పనికి రాకుండా తయారు కావడం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి. బిడ్డల సామర్థ్యాన్ని, వారి జ్ఞాన పరిజ్ఞానాన్ని బేరీజు వేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే క్రిటిసిజమ్స్ ఆలోచిస్తే అవుట్ ఆఫ్ 50 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 50 సంవత్సరాల అనుభవం మేరకు నేను ఇది సాధించగలుగుతున్నాను. అట్ ద సేమ్ టైం 15-20 సంవత్సరాలు కూడా లేని ఆ బాలికను నా వలే ప్రయత్నం చేయాలి, నాలో వలే ఆలోచించాలి, నా వలే నేను చేసినట్లే సాధించాలని నా 50 సంవత్సరాల అనుభవంలో నేను చేయగలిగిన దాన్ని 15-20 సంవత్సరాల అనుభవంలో వాడిని చేయమని అడుగుతాం. వారి వల్ల సాధ్యమవుతుందా? సో ఈ నేపథ్యంలో కొన్ని కుటుంబాల్లో డిసిప్లిన్, క్రమశిక్షణ అవసరము. అలాగే క్రమశిక్షణ లేకపోవడం కూడా కష్టమే. అధిక క్రమశిక్షణ బిడ్డలకు ప్రమాదకరంగా మాట్లాడతాయి. రెండు కూడా కుటుంబ వ్యవస్థకు మరి అవరోధాలు. మా తరంలో కొంత కంపారిజన్లో ఆలోచిస్తే మేము వీధి లైట్లలో చదివాము. మేమున్నప్పుడు కరెంట్ లేదు. బుడ్డి దీపాల్లో మేము చదివిన మాట బుడ్డి దీపాలు నిజమే. రామేపట్నంలో చిన్నప్పుడు ఉన్నాము, అక్కడ కరెంట్ లేదు. మాకు హరికెన్ ల్యాంప్ ఉండింది. ఆ హరికెన్ ల్యాంపులు నేను మా అన్నయ్య చిమ్ని ఉంటుంది కదండి గాజుది, దాన్ని తీసి బూడిద వేసి తుడిసి పెట్టాలన్నమాట. మా అమ్మ మా నాన్న వచ్చేసరికి దట్ వాజ్ అవర్ లైఫ్. సో మనం ఏం చెప్తాం మన బిడ్డలకి? మేము ఎట్లా చదివామో తెలుసా? ఆ చెట్ల కింద చదివాము, ఆ బుడ్డిలతో చదివాము. మీకేమరా కంఫర్ట్గా ఏసీలు ఇచ్చాము, అది ఇచ్చాము, ఆయిల్ ఇచ్చాము, ఇది ఇచ్చాం, చదవలేకపోతున్నారు ఏంట్రా? మేము ఎక్కడికి పోయినా 4-5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. సైకిల్ కూడా లేదు మాకు. మీకు కార్లు ఇచ్చాం, స్కూటర్లు ఇచ్చాం. ఆనాటి లివింగ్ స్టాండర్డ్స్ వేరు, ఈనాటి లివింగ్ స్టాండర్డ్స్ వేరు. సో అటువంటి కంపారిజన్ మన బాల్య స్థితిని జ్ఞాపకం చేసుకుని ఈనాడు మన బిడ్డలకి ఎందుకు లగ్జరీస్ ఇస్తామో తెలుసా అండి? మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఎందుకు ఇస్తారంటే మేము పడిన కష్టం మా బిడ్డలకు వద్దు అని. మేము చిన్నప్పుడు ఎదగటానికి, ప్రయోజకులు కావడానికి చాలా కష్టపడ్డాము. ఆహారం కూడా సరిగా ఉండేది కాదు. హాస్టల్లో గటక తిన్నాము, గంజిలు తాగాము. అటువంటి పరిస్థితి మాది. కాబట్టి మా కష్టం మా బిడ్డలకు రాకూడదని చెప్పేసి వీ ప్రొవైడ్ సర్టన్ ప్రివిలేజెస్. అవి లంచాలు కాదు బిడ్డలకి, అవి లంచాలు కాదు. మా పేరెంట్స్ స్టాండర్డ్ అది, వాళ్ళ పేరెంట్స్ స్టాండర్డ్ ఇది. సో వీఆర్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు మై స్టాండర్డ్ అండ్ మై పేరెంట్స్ ప్రొవైడెడ్ అకార్డింగ్ టు దేర్ ఓన్ స్టాండర్డ్. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో మార్పు వచ్చింది, ప్రేమలో మార్పు లేదు. సో ఇటువంటి అన్నెసరీ కంపారిజన్ కానీ, అగైన్ ది అవైలబిలిటీ, మాటల్లో చేతల్లో
అందుబాటులో ఉండాలి, ఆదరించాలి, ప్రోత్సహించాలి, అర్థం చేసుకోవాలి, మేమున్నామని భరోసా ఇవ్వాలి. చాలామంది బిడ్డలు వారి టార్గెట్స్ రీచ్ కాలేకపోవడం, లేకపోతే డిప్రెషన్ గురి కావడం గల కారణం ఏంటంటే, మేమున్నాము, నీకు ఏదైనా కానీ మేమున్నాము అనే ఆ భరోసా, లేకపోతే ఆ ప్రామిస్, ఆ కాన్ఫిడెన్స్ బిడ్డలకు ఇవ్వలేకపోతున్నాం. 1-2 ఎగ్జాంపుల్స్ నాకు ఈ మధ్య కాలంలో వచ్చిన 1-2 ఎగ్జాంపుల్స్. ఒక యవనస్తుడు కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఆ కాలేజీలో ర్యాగింగ్ భయంకరంగా ఉంది. సో ఇంటికి వచ్చి చెప్పాడు, డాడీ కాలేజీలో ర్యాగింగ్ చేస్తా అంటే, అరే కాలేజ్ అన్న తర్వాత అవన్నీ ఉంటాయిరా, అని లైట్గా తీసుకున్నాం. అలాగే ఒక ఆడపిల్ల వెళ్తుంది, మన పాపనే వెళ్తుంది. అక్కడ బస్ స్టాప్ దగ్గర కొంతమంది అల్లరి చేస్తుంటారు, టీజింగ్ చేస్తుంటారు. సో వాళ్ళు వచ్చి చెప్తారు ఇంటికి వచ్చి, డాడీ పలానా చోట అల్లరి చేస్తున్నారని చెప్పేసి. తలదించుకుని వెళ్ళిపోమ్మా, నువ్వు అటెందుకు చూస్తావు, నువ్వు అనలేదండి మనం. అటెందుకు చూస్తావు, వాళ్ళ వైపు ఎందుకు చూస్తావు, తలదించుకొని పో. ఆ మాట కాకుండా నేనున్నాలేమ్మా, నేను మాట్లాడతాను, నీకెందుకు, నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా, నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా, దట్ వర్డ్ స్పీక్స్, దట్ అష్యూరెన్స్ స్పీక్స్. నేనున్నాను అనే ఆ అభయం, ఆ మాట చాలు ర్యాగింగ్కు పాల్పడే లేకపోతే లోనైన బిడ్డకు ఒక భరోసా. మా నాన్న వస్తాడు, నా తరఫున మాట్లాడతాడు, ప్రిన్సిపాల్తో మాట్లాడతాడు, నాకు అడ్డంగా ఉంటాడు, లేకపోతే మా నాన్న వస్తాడు, నాకు తోడుగా ఉంటాడు. ఒక భరోసా ఇవ్వాలండి పేరెంట్స్. వీ షుడ్ నాట్ లీవ్ దెమ్ అలోన్. వారిని ఒక డిప్రెషన్కి గురి అయ్యే ఆ అనుభవాల మధ్య. అందుకే ఇక్కడ రాబడ్డ మాట కొరింథీయులకు రాసిన పత్రికలో రెఫరెన్స్ ఇదండి. తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగకున్నట్లు డు నాట్ బి డిస్కరేజ్డ్ అంటాడు. వారి కోపం పుట్టించకుండా. ఎఫెసీ 6:4 తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధనలోను వారిని పెంచండి. సో వారికి కావలసినవి మనం ఇవ్వకుండా అధిక శ్రమను, అధిక క్రమశిక్షణను, లేకపోతే ఆ బైపాసింగ్ నేచర్ ఈ అనుభవాల మధ్య వారు తమ జీవితంలో స్థిరపడడం లేదు. అబోవ్ ఆల్ అన్నిటికన్నా మిన్నగా ఈ సవాళ్ళన్నిటిలో వారికి ఆ కన్సోల్ చేసే ఎలిమెంట్ ఏంటంటే, మన బిడ్డలు ప్రయోజకులు చేయటానికి వారి కొరకు జీవితాన్ని తాకట్టు పెట్టి లక్షలు కోట్లు వెచ్చించి అది చదవాలి, ఇది చదవాలి అని ప్రోత్సహించి వారి మీద బలవంతం చేసి ప్రెజర్ తీసుకొచ్చి జీవితం అంతా అప్రెషన్లో కొనసాగింపు చేసే పేరెంట్. ద బేసిక్ రెస్పాన్సిబిలిటీ నేను ప్రారంభంలో చెప్పాను. ఆర్ యు రేజింగ్ యువర్ చిల్డ్రన్ అకార్డింగ్ టు రెస్పాన్సిబిలిటీ గివెన్ బై గాడ్? దేవుడిచ్చిన బాధ్యతల్లో నీ బిడ్డలు పెంచుతున్నావా? వేర్ ఇస్ యువర్ చిల్డ్రన్ వెన్ సండే కమ్స్? ఆదివారము నీతో పాటు నీ ప్రక్కన నీ బిడ్డలు కూర్చున్నారా? యూత్ ఫెలోషిప్కి రమ్మంటే బిడ్డలు వెళ్తున్నారా? నాకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉందండి. ఎంసెట్ చాలా రెగ్యులర్స్గా ఉన్నాయి. అనగా ఎంసెట్ ఇంజనీరింగ్, మెడిసిన్ ఉన్న రోజులు ఒక 15-20 సంవత్సరాల క్రితం చాలా ఇది. రత్నము, నారాయణ కోచింగ్ సెంటర్స్ అప్పుడే బాగా డబ్బులు సంపాదించారు. ఆ రోజుల్లో మాకు ఒక హరినాథపురం ఒక ఏరియా ఉంది, అక్కడ అన్ని ట్యూషన్ సెంటర్స్ అన్నమాట. రాత్రి 11-12 గంటల టైంలో ఆ వీధిలో నేను హౌస్ విజిట్ చేసుకుని ఆ వీధిలో వెళ్తుంటే పేరెంట్స్ అందరూ సైకిళ్ళు, స్కూటర్లు వేసుకుని రోడ్ల మీద ఉండేవాళ్ళు. రాత్రి 11:30-12 o'clock. ఏంటంటే మీరు ఇప్పుడున్నారంటే, మా పాప ట్యూషన్లో ఉంది సార్, ఎంసెట్ ట్యూషన్లో ఉంది. మా అబ్బాయి సార్ ఇంజనీరింగ్ ట్యూషన్లో ఉన్నాడు సార్. సో వారు ఎంసెట్లో క్వాలిఫై కాదు, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ అదే బిడ్డల్ని చర్చిలో యూత్ ఫెలోషిప్ ఉందండి, పాస్టర్ గారు 8 o'clock చీకటి పడిపోతుందండి, రాలేరు. 8 o'clock చీకటి పడిపోతుంది, బిడ్డలు ఒంటరిగా రాలేరు సార్ అక్కడి నుంచి. మరి 11 o'clock వరకు నువ్వు అక్కడ ఎందుకు ఉన్నావు? అక్కడికి వెళ్ళిన ఆ పేరెంట్ ఇక్కడికి ఎందుకు రాడు? నీ బిడ్డల పట్ల దేవుళ్ళు ఎదిగింపు చేయడం పట్ల ఎంతవరకు మనము శ్రద్ధ కలిగి ఉన్నామో ఒక్కసారి మనం ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని రెఫరెన్సెస్ నేను చూపిస్తాను.
ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4-7లో నీ దేవుడన్న యెహోవా అద్వితీయుడన్న యెహోవా అంటూ నీవు నీ కుమారులకు దేవుని ఆజ్ఞలు అభ్యసింప చేయాలి అంటాడు. అభ్యాసం అంటే ఏంటండి? అభ్యాసం అంటే ఏంటి? ఒకసారి ఈ హ్యాండ్ రైటింగ్స్ ఉంటాయి చూడండి, ఎల్కేజీ యూకేజీలో కాపీ రైటింగ్ అంటారు, కాపీ రైటింగ్, అది అభ్యాసం. సో వారు ఆ చక్కని రాత వచ్చేంత వరకు వారు అభ్యాసం చేయాలి. ఆ గుండ్రటి రైటింగ్స్ వచ్చేంత వరకు వాళ్ళు ఎంత బాగా అభ్యసిస్తే అంత మంచి రైటింగ్ వస్తుంది. సో దేవుని ఆజ్ఞలు కానీ దేవుని వాక్యాన్ని కానీ అభ్యసింప చేయాలి అంటాడు తెలుగులో. నీ కుమారులకు నీ కుమార్తెలకు దేవుని ఆజ్ఞలను అభ్యసింప చేయాలి. అలాగే అదే అధ్యాయంలో 21వ వచనంలో నీ గతాన్ని కూడా వారికి చెప్పాలి. గతాన్ని కూడా అనగా ఏ స్థితిలో ఏ స్థాయిలో మనం ఉండగా దేవుని నమ్ముకున్న తర్వాత మన జీవితాలు ఎలాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాయో, ద ట్రాన్స్మిటెడ్ లైఫ్, ప్రభువును ఎరగక ముందు మనం ఎలా ఉన్నాము, ప్రభువును ఎరిగిన తర్వాత మనం ఎలా ఉన్నాము, మన జీవితాలు ఎలా మార్చబడ్డాయి. ఆనాటి వారు ఐగుప్తు దాస్యంలోంచి బయటకు వచ్చారు, మనము సామాజిక దాస్యంలోంచి బయటకు వచ్చాం. ఈరోజు మనము ఇలా ఉన్నామంటే దానికి కారణం ఏంటంటే ఆయనే. మన పితరులు పోతూ పోతూ ఆయన మనకిచ్చారు. సో ఆయనను బట్టి మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. ఎందుకంటే ఆయన మనకు అందించిన ఆ మిషనరీలు విద్య వైద్య సౌకర్యాలు అందించారు కాబట్టి మనకు ఉద్యోగాలు వచ్చాయి, మన జీవన ప్రమాణాలు పెరిగాయి. సమాజంలో మనము మన నేపథ్యాన్ని ఎవరు జ్ఞాపకం పెట్టుకోరు. ఈనాడు ఒక సమాజంలో ఒక శ్రేష్టమైన స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం అంటే ఆయన. మన బిడ్డలకు ఆయన ఇవ్వకపోతే, ప్రారంభంలో చెప్పాను, రాబోయే కాలాలు చాలా ప్రమాదమైన కారణాలు. కాబట్టి వాళ్ళు ఆ సవాళ్ళు ఫేస్ చేసి ఎదుర్కోవాలంటే ఆ సమయానికి నువ్వు నేను ఉండం. విల్ బి అబ్సెంటింగ్. ఒక కాలం వచ్చినప్పుడు మనం విల్ బి అబ్సెంటింగ్ అండ్ దే విల్ బి ఫేసింగ్ ఆల్ ది ఛాలెంజెస్ ఆఫ్ టుమారో. రేపటి ఆ సవాళ్ళను వాళ్ళు ఎదుర్కోవాలి. వాళ్ళ వల్ల కాదు కాబట్టి వాళ్లకు దేవుని ఇవ్వాలి, వాళ్లకు దేవుని ఇవ్వాలి. దేవుని వాక్యంలో ప్రొవెర్బ్స్ 22:6లో ఉంది, మీకు అందరికీ బాగా తెలిసిన కంటద వాక్యం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు ఎప్పుడు నేర్వాలండి? బాలుడు నడవవలసిన త్రోవను వానికి బాల్య దశలో నేర్పిస్తే. తెలుగులో కూడా ఉంది కదండి, చెట్టై వంగంది మొక్కై వంగంది మానై. సో ఆ ఇన్ఫాంట్ స్టేజ్లో దేవుని గురించి, దేవుని వాక్యం గురించి, దైవిక క్రమశిక్షణ గురించి, భయభక్తుల గురించి నువ్వు పెంచకపోతే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పటికీ దాని నుంచి తొలగిపోడు. ఎప్పుడైతే బాల్య దశలో నీవు నేర్పిస్తావో, ఆ నేర్పించిన వాక్యము వారి హృదయాల్లో ఉన్నప్పుడు యవనస్తుడు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? ఆ వాక్యం ఎక్కడుంది? ఆ వాక్యం ఎక్కడుంది? బాల్యములో నీవు నేర్చుకున్న వాక్యము, నా బాల్యములో నీ బిడ్డలు నేర్చుకున్న వాక్యము, వారు పెరిగి పెద్దవారైన తర్వాత, యవనస్తులైన తర్వాత తమ నడతను సరిచేసుకోవడానికి వారికి వాక్యం ఎక్కడుంటుంది? వారిలోనే ఉంటుంది, వారిలోనే ఉంటుంది. కాబట్టి యవన దశలో వాక్యాన్ని నేర్పించడం కాదు, బాల్య దశలో వాక్యాన్ని నేర్పిస్తే యవన దశలో వారి జీవితాన్ని మౌల్డ్ చేస్తుంది, మారుస్తుంది, ఆ జీవితాన్ని వారిని సరిచేస్తుంది. నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టే కదా. అనగా ఎగ్జామినింగ్ దేర్ ఫ్యూచర్, అనగా యంగ్ చిల్డ్రన్ విల్ బి ఎగ్జామినింగ్ దేర్ ఫ్యూచర్ అకార్డింగ్ టు ద వర్డ్ విచ్ ఈస్ ఇన్. వారిలో ఉన్న వాక్యాన్ని జాగ్రత్తగా చదివి పరిశీలన చేసుకొని ఏది చేయాలో ఏది చేయకూడదో ఏ డివైన్ కాన్స్టిట్యూషన్ వారిలోనే ఉంటుంది. కాబట్టి వారి జీవితం క్రమపరచబడుతుంది. ప్రత్యేకించి మనమేం క్రమపరచనక్కర్లేదండి. బాల్య దశలో వారిలో వాక్యాన్ని నింపినప్పుడు ఆ వాక్యాన్ని చిన్నప్పుడు బాగా కంటదొచ్చిన కీర్తన చెప్పండి, ఒక కీర్తన చెప్పండి, మొదటి కీర్తన చెప్పండి.
ఎప్పుడు నేర్చుకున్నారు చెప్పండి? ఎప్పుడు నేర్చుకున్నారు చెప్పండి? ఇప్పుడు నేర్చుకున్నారా? ఎస్. ఇప్పటికీ కూడా మనం చిన్నగా ఉన్నప్పుడు 121వ కీర్తన, 23వ కీర్తన, 1వ కీర్తన, 91వ కీర్తన, 103వ కీర్తన నిలబడి చెప్పమంటే టకటకట చెప్పగలిగిన ఎప్పుడు నేర్చుకున్నాం ఇవన్నీ? బాల్య దశలో, ఇన్ఫాంట్ స్టేజ్లో. ఆ మొదటి కీర్తన చాలా అద్భుతంగా ఉంటుందండి. అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, ఇవన్నీ చేయకుండా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించచ్చు దివారాత్రము దానిని ధ్యానం, అనగా ఇవి విడిచి ఇది తీసుకోవాలి. మనకు రెండు కావాలి. సో మనం కంటత చెప్తాం, కానీ ఆ కంటతలోని ఆ వాక్యంలో భావం ఏంటంటే ఇవి చేయక ఇవి చేయాలి. ఎందుకంటే ఈ హృదయం లోపల రెండిటికి స్థానం లేదు. గాడ్ విల్ నెవర్ కాంప్రమైజ్ విత్ ఈవిల్. అది ఉంటే ఆయన ఉండడు, అది ఉంటే వాక్యం ఉండదు. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున చేయక, ఆ నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, నడవక, నిలువక, కూర్చుండక. మామూలుగా నడుస్తాం, ఒక అసభ్యమైనది కనబడుతుంది, మామూలుగా అలా కనబడుతుంది, వెళ్ళిపోతాం మనం. రెండోసారి చూసామనుకోండి, ఏంటి అది? అసభ్యకరమైన పోస్టర్ కనబడుతుంది, చూసుకుంటూ వెళ్ళాము, ఆడుంది, మనం ఏం చేయలేము. కానీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, చూసారా? అది నిలబడ్డం. కూర్చోవడం అంటే డిజైరింగ్. ఇది విడిచిపెట్టి యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు, డిలైటింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డైలీ. మెడిటేటింగ్ అంటే నెమరు వేయడం. పశువును మేతకు తీసుకెళ్ళినట్టు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత గుంజ కట్టి అది కూర్చొని నెమరు వేస్తుంది. ఎందుకంటే అది నెమరు వేయకపోతే తిన్న గడ్డి జీర్ణం కాదు. సో ఆ చదివిన వాక్య భాగాన్ని ఎన్ని అధ్యాయాలు చదివావు, బైబిల్ అంతా చదివావా లేదా కాదు, ఒక్క వచనమైనా కానీ ఇట్ మస్ట్ డైజెస్ట్. యూ మస్ట్ అండర్స్టాండ్ ద వెరీ కాన్సెప్ట్ ఆఫ్ ద వెరీ వర్స్ విచ్ యూ ఆర్ రీడింగ్. నువ్వు చదివిన వాక్యాన్ని, అందులో లోతైన మర్మాన్ని అర్థం చేసుకోవాలి. నేను మా చర్చిలో ఎప్పుడు చెప్తుంటాను, ఆలయానికి వచ్చినప్పుడు మొదట ఆలకించాలి, అర్థం చేసుకోవాలి, అన్వయించుకోవాలి, అనుసరించాలి. ఈ 4 చాలా ప్రాముఖ్యం. ముందు ఆలకించాలి, అర్థం చేసుకోవాలి, అన్వయించుకోవాలి, అనుసరించాలి. సో దేవుని వాక్యాన్ని, అనగా మన బిడ్డలు ఎదిగే కొలది వాక్యములో ఎదిగింప చేసినప్పుడు, ఆ దేవుని సన్నిధికి ఎదిగింపజేసినప్పుడు, ఇందాక నేను చెప్పిన రీతిగా కొన్నిసార్లు యాజ్ అ పేరెంట్స్ వి మే బి ఫెయిల్ టు మేక్ దెమ్ గ్రో ఇన్ క్రైస్ట్, గ్రో ఇన్ సొసైటీ. వారిని ఆలయానికి అప్పగించండి, సంఘానికి అప్పగించండి. నేను చర్చిలో ఒక స్టూడెంట్ చర్చి కాగానే ఇంటికి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే ప్రసంగ టైంలో సండే స్కూల్ ఉంటారు. నిన్న ఆ టీచర్ రాలా. సో ఆ టీచర్కు ఆ స్టూడెంట్కు ఉన్న బాండింగ్ ఏంటంటే, ఆ టీచర్ అంటే చాలా అభిమానం. ఆమె చెప్పే బైబిల్ వాక్యాలు కానీ, ఆ టీచర్ రాకపోతే చాలా డిస్టర్బ్ అయిపోయింది ఆ బిడ్డ. సో యాజ్ ఎ పేరెంట్స్గా మనము ఇవ్వలేని ఆధ్యాత్మికత కానీ, క్రమశిక్షణ కానీ, ప్రేమ కానీ, మమకారాలు కానీ, దెర్ ఇస్ అ ప్లేస్, హౌస్ ఆఫ్ గాడ్, దెర్ ఇస్ అ ప్లేస్. యూ నీడ్ టు రేజ్ దెమ్. సో దేవుడు మనకిచ్చిన బాధ్యతలో మొదటిగా సామాజిక బాధ్యతలో వారిని ఏమి చేయాలి, కలెక్టర్ కావాలా, డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, ఇవన్నీ కూడా మనం చేసే ప్రయత్నాలు, ప్రయోగాలు, ఈ ప్రయాసాలు, ప్రోత్సాహాలు ఇవన్నీ కూడా సమాధి దగ్గర ఆగిపోతాయి. నువ్వెంత కలెక్టర్ అయినా, మినిస్టర్ అయినా, ప్రధానమంత్రి అయినా సమాధి దగ్గర ఆగిపోవాల్సిందే. బట్ సమాధికి అవతల ఉండే భవిష్యత్తును మన బిడ్డలకు ఇవ్వగలుగుతున్నామా? సమాధికి అవతల ఉండే భవిష్యత్తు. సో దేవుడిచ్చిన బాధ్యత ఏంటో తెలుసా? చిన్న బిడ్డలను ఆటంకపరచక నా యొద్దకు రానిది ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. సో ఎప్పుడైతే బిడ్డలను దేవునిలో, దేవుని వాక్యంలో ఎదిగింప చేస్తామో,
ఇన్ఫాంట్ స్టేజ్లో కానీ, యంగ్ అడల్ట్ స్టేజ్లో కానీ, ఏ స్టేజ్లో అయినప్పటికీ కూడా బిడ్డలను దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో ఎదిగింప చేస్తామో, దేవుని వాక్యము వారిలో నాటబడ్డప్పుడు ఆ వాక్యములో ఎదిగిన ఆ బిడ్డలు నీ బాధ్యత, వృద్ధాప్యంలో నీ బాధ్యత తీసుకుంటారు. అదే రీతిగా వారి భవిష్యత్ ఆధ్యాత్మిక జీవితాన్ని క్రమపరుచుకొని పరలోకంలో ప్రవేశిస్తారు. చివరిగా ఒక చిన్న వృత్తాంతం చెప్పి నేను ముగిస్తాను. ఒక తల్లి, అనగా భర్త చనిపోయాడు. ఆ భర్త చనిపోయిన తర్వాత ఆమె ఆయా ఇండ్లలో పనిచేసుకుంటూ 3 కుమారులు. నాకు కలిగిన ఈ కష్టం వారికి కలగకూడదు, బాగా చదివించాలి అన్న ఆ ఉద్దేశంతో ఆమె ఇంకా 4 గృహాలు ఎక్కువగా పనిచేస్తూ బిడ్డలను కాన్వెంట్లో చదివించాలని ప్రయత్నం చేసింది. ఆ కాన్వెంట్లో చదివించే ప్రయత్నంలో పెద్దవాళ్ళిద్దరూ బాగా చదివారు. ఆ కాన్వెంట్ స్టడీస్ అంటే అంత సులువు కాదు. చివరివాడు, 3వ సరిగా చదవలేకపోయాడు. కొంతకాలానికి పెద్దవాళ్ళిద్దరూ మంచి ఉద్యోగాలు వచ్చాయి, పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఒకరు అమెరికాలో, ఒకరు ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయారు. చిన్నవాడు సరిగా చదవలేదు. వాడు ఇంటి దగ్గరే ఉండేవాడు, గారాబం ఎక్కువ. సో ఆఖరికి వాడు ఒక రిక్షా పుల్లర్గా మారిపోయాడు. కొంతకాలానికి, అనగా పెద్దవాళ్ళిద్దరూ విదేశాల్లో సెటిల్ అయ్యారు, వీడు మాత్రం స్థానికంగానే రిక్షా పుల్లర్గా మారిపోయాడు. కొంతకాలానికి పెద్దవాడు 2వ వాడికి లెటర్ రాసి, మనము ఈనాడు ఈ స్థితిలో ఉన్నామంటే కారణం అమ్మ. ఇల్లు తిరిగి కూలీలు చేసి తాను తిని తినక మనం కష్టపడి చదివించి ప్రయోజకులు చేసింది. కాబట్టి అమ్మకు సన్మానం చేయాలి, సత్కారం చేయాలని పెద్దవాడు 2వ వాడు ఇద్దరు మాట్లాడుకొని ఊరికొచ్చారు. బంధుమిత్రులందరినీ పిలిచారు. చాలా పెద్ద సెలబ్రేషన్ చేశారు. మధ్యలో ఒక మంచి చైర్ కూర్చోబెట్టి మమ్మీని కూర్చోబెట్టారు. మమ్మీకి దండ వేశారు. పెద్దవాడు వచ్చి అమ్మ గురించి చాలా చెప్పాడు. పైన ఒక పట్టు చీర కప్పాడు. 2వ వాడు వచ్చాడు, అమ్మ గురించి చెప్పాడు. వాడొక బంగారు ఆభరణాన్ని అమ్మ మెడలో వేశాడు. ఎవ్రీబడి వాస్ హ్యాపీ. అందరూ చప్పట్లు కొడుతున్నారు. ఈ లోపల దూరం నుంచి ఆ రిక్షా 3వ వాడు ఉన్నాడు కదండి, ఆ రిక్షాలో కూర్చొని ఉన్నాడు వాడు వెనక కింద. సో అందరూ చప్పట్లు కొడుతుంటే వాడు కూడా చప్పట్లు కొట్టుంటే అనుకోకుండా ముందుకు వచ్చాడు. అనుకోకుండా యథాలాపంగా ముందుకు వచ్చాడు. వాడి వేషధారణ కానీ, వాడు బట్టలు కానీ అవి చూసి, అరే పర 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 బట్టలు చూడు ఎలా ఉన్నాయో, రావద్దు అని చెప్పేసి వాడిని వెనక్కి తరిమారు. అప్పుడు ఆ తల్లి ఉండి, రానియండి రా, వాడిని కూడా మిమ్మల్ని కన్నట్టే కన్నాను కదా, రానియండి. సో ఆ సమయంలో వాడు వచ్చి అక్కడ కాఫీ టీలు పంచి పెడుతున్న ట్రే ఉండింది. ఆ ట్రే తీసుకుని వచ్చి వాడు ఏమన్నాడంటే ఆ తల్లి పాదాల దగ్గర పెట్టి, అమ్మ, పెద్దన్న పట్టు చీర కట్టాడు కదా, చిన్నన్న బంగారు నగ కట్టాడు కదా, నా దగ్గర అయితే ఏమి లేదమ్మా ఇవ్వటానికి, కానీ రేపు పెద్దన్న వెళ్ళిపోతాడు, చిన్నన్న వెళ్ళిపోతాడు, ఈ చివరి వయసులో నేను చూసుకోవటానికి నన్ను నేనే సమర్పించుకుంటాను అంటూ ఆ ట్రేలతో నిలబడి వాళ్ళమ్మ కాళ్ళమే పడ్డాడు. దానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళమ్మ వాళ్ళ బిడ్డల ముగ్గురిని చదివించడానికి ప్రయాసపడుతుంటే ఈ చిన్నవాడు రిక్షా పుల్లర్ కావడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళమ్మకు తోడుగా ఉండటానికి వీడు చదువు మానేసి వాళ్ళమ్మతో పాటుగా ఇండ్లమ్మడి వెళ్ళి వీడు కూడా బాసనలు కడిగేవాడట. వాళ్ళమ్మను తన రిక్షాలో కూర్చోబెట్టుకొని చర్చికి తీసుకొచ్చేవాడట. వాళ్ళమ్మను వాళ్ళ రిక్షాలో కూర్చోబెట్టి స్త్రీలకు సమాజాన్ని తీసుకొని ఇచ్చేవాడట. సో వాళ్ళమ్మను చూసుకుంటూ దగ్గరుండి వాడు ప్రయోజకుడు కాలేదు సమాజంలో. కానీ వాళ్ళమ్మకు ఏది అందించాలో అది అందించాడు. వాడికి తెలిసింది ఒకటే, నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించు. సో పెద్దవాళ్ళిద్దరూ లోకంలో ప్రయోజకులయ్యారు. చిన్నవాడు దేవుని దృష్టిలో ప్రయోజకుడయ్యాడు. మన బిడ్డలు ఏమి సంపాదించారు, ఎంత సంపాదించారు, ఏ స్థాయికి ఎదిగారు అన్నది కాదు. దేవుని దృష్టిలో, దేవుని దృక్పథంలో, దేవుని రాజ్యంలో ప్రవేశించగలిగే రీతిగా నీ బిడ్డను, నీ కుమారుని, నా కుమార్తెను పెంచామా లేదా? దట్స్ మోర్ ఇంపార్టెంట్. అందుకే ఇక్కడ రాయబడ్డ మాట, తండ్రులారా
మీ బిడ్డల మనస్సు కృంగకున్నట్లు వారి కోపం పుట్టించకుడి. తండ్రులారా, మీ పిల్లలను కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచండి. ప్రార్థన చేస్తాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మా బిడ్డల గురించి, వారి ప్రయోజకత్వం గురించి అనేక రీతిలుగా ప్రయత్నం చేసి, ప్రణాళికలు చేసి ప్రయాసపడే తల్లి తండ్రి, వారికి చెందవలసిన ఆ ప్రేమను, మమతను, అనురాగాన్ని, వాటితో పాటుగా ఆధ్యాత్మికతను ఇవ్వగలుగుతున్నామా లేదా? లోకములో ప్రయోజకులు చేయడానికి చేసే ప్రయత్నంలో పరలోకంలో ప్రవేశకులుగా తీర్చిదిద్దడంలో ముందున్నామా, వెనకబడి ఉన్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రభా. ఈ రెండు సందేశాలు మీరు మాకు ఈనాటి కొరకు అందించినవి ఎవరో ఇద్దరిని ఉద్దేశించి కాదు ప్రభా. మేమందరం కూడా వ్యక్తిగతంగా మా కుటుంబ జీవితాన్ని పరిశీలన చేసుకోవడానికి మీరు మాట్లాడిన మాటలు. అందుకే నేను పాత్రను మాత్రమే, అందులోని పదార్థం మీరు. ఆ పదార్థము భుజించు వారికి శక్తినిస్తుంది, బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ పదార్థము నీ వాక్యము గనక ఎవరికి ఆ వాక్యం అందించబడిందో వారి హృదయాలకు, వారి జీవితాలకు శక్తిని, బలాన్ని అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మరొకసారి పాస్టర్ గారికి, అదేవిధంగా సంఘ పెద్దలకు, విశ్వాసులందరికీ ప్రభునామమున శుభం తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.